నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. కానీ ఆ 3 జిల్లాల్లో మాత్రం ఇంకా ఎన్నికల సందడి ముగియలేదు. ఏ 3 జిల్లాలంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం. మరి ఏంటి ఎన్నికల సందడి ఎందుకు ముగియలేదంటే అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27 తారీఖున జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎన్నికల సందడి ప్రచారం ఇంకా అక్కడ ముగిసినట్టు కనబడతలేదు. ఎంపీల అభ్యర్థుల ప్రచారం అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 3 పార్టీలు కూడా రంగంలో దిగినాయి. ఆ 3 పార్టీలతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. అయితే ఇక్కడ మొత్తం మీద 27న ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పరిధిలో మొత్తం 52 మంది పోటీ చేస్తున్నారు. ఈ 52 మందిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడింటి మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇండిపెండెంట్లు కూడా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో అందరికంటే ముందుండి దూసుకుపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొన్న పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా కలిసికట్టుగా గెలిపించే ప్రయత్నంలో ప్రచారాన్ని ముమ్మరం చేసి ముందుకు పోతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ టికెట్ దక్కకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఏనుగు రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చిర్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా. ఆయన ఇంతో ప్రచారంలో కొంత ముందున్నాడు, ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అట్లాగే బీజేపీ నుంచి వెళ్ళి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈయనకు టికెట్ ఇచ్చిండు. ఈయన ఇప్పుడే కాదు, ఈయన ఎమ్మెల్సీగా చాలాసార్లు పోటీ చేసిండు, ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాడు. మొత్తంగా ఈ 3 జిల్లాలలో 4,63,000 మంది ఓటర్లు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు 4,63,000 ఉన్నారు. మరి ఇది గతంతో పోల్చుకుంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 5 లక్షలకు పైగా ఉండే, కానీ ఇప్పుడు 4,63,000 మంది మాత్రమే ఇప్పుడు ఎన్నికలకు ఎన్రోల్ చేసుకున్నారు. అయితే ఇది 12 జిల్లాల్లో, మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3, కానీ ఇప్పుడున్నటువంటి ఇండివిజువల్ డిస్ట్రిక్ట్స్ 12 జిల్లాల్లో మొత్తం ఓట్లు 4,63,000 ఓట్లు ఉన్నాయి. దీంట్లో పురుషులు 2,87,007 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు వచ్చేసి 1,74,794 మంది స్త్రీలు ఉన్నారు. 600 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 600 మంది ఓట్లు వేయడానికి, ఇక్కడ ఈ 4,63,000 మంది ఓట్లు వేయడానికి 600 పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. అయితే ఏ జిల్లాలో, మరి 12 జిల్లాలు ఉన్నాయి కదా, 12 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేటువంటిది మీ ముందు తీసుకొద్దాం. నల్గొండలో 80,559 మంది ఉన్నారు. నల్గొండ, ఓన్లీ నల్గొండ జిల్లా. తర్వాత భువనగిరికి వచ్చేసరికి 33,926 మంది భువనగిరి ప్రాంతంలో ఉన్నారు, భువనగిరి జిల్లాకు సంబంధించి. భద్రాద్రిలో 39,898 మంది భద్రాద్రి జిల్లాలో ఉన్నారు. అట్లాగే ములుగు జిల్లాలో 10,237 మంది గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు ఉన్నారు. వరంగల్ జిల్లాలో 43,594 మంది ఓటర్లు ఉన్నారు. జనగాం జిల్లాలో 23,320 మంది ఓటర్లు ఉన్నారు. అట్లాగే సూర్యాపేటకు సంబంధించి 51,293 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మానికి సంబంధించి 83,606 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో 12,460 మంది ఉన్నారు. అట్లాగే మహబూబాబాద్ జిల్లా సంబంధించి 34,759 మంది ఓటర్లు ఉన్నారు. అట్లాగే హన్మకొండకు సంబంధించి 43,483 మంది ఓటర్లు ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో మొత్తం ఇటు రాదు గ్రాడ్యుయేట్ సంబంధించి, కేవలం జనగామ జిల్లాలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు, అంటే సిద్దిపేటకు సంబంధించి జిల్లాలో చేర్యాల ఆ ప్రాంతం అంతా కూడా, నర్మెట, చేర్యాల, దుల్మిట లాంటి ప్రాంతాలు జనగాం జిల్లాలకు వస్తాయి కాబట్టి అక్కడ 4,671 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం కలిసి 4,63,000 మంది ఓటర్లు ఈ ఉమ్మడి 3 జిల్లాలు మొత్తం 12 జిల్లాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ
వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు గెలిచారంటే గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ అని టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వరుసగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యిండు. ఆయన తర్వాత పల్లరాజేశ్వరరెడ్డి వరుసగా 2 సార్లు ఎన్నికయ్యిండు. అయితే 2021లో గెలిచినటువంటి రాజేశ్వరరెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జనగామ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు, బై ఎలక్షన్స్. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చిన ఎలక్షన్సే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అయితే ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ అనుకోవచ్చు. 2 సార్లు దిలీప్ కుమార్, 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ సిట్టింగ్ 4 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినటువంటి ఈ స్థానంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఏనుగు రాకేష్ రెడ్డి వరంగల్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేత గతంలో బీజేపీ నేతకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీన్మార్ మల్లన్న, ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2021లో ఆయన పల్లరాజేశ్వరరెడ్డి మీద పోటీ చేసి సెకండ్ ర్యాంకులో ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు. మరి బీజేపీ నుంచి వెళ్ళి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అనేట ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే ఇద్దరు వరంగల్ వ్యక్తులు, ఒక ఆయన నల్గొండ భువనగిరికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గతంలో పోటీ చేసినప్పుడు కేవలం 39,268 ఓట్లు మాత్రమే వచ్చినాయి గతంలో పోటీ చేసినప్పుడు. ఈయన ఇప్పుడే కాదు, ఎప్పటిలో పోటీ చేస్తుండే. ఎందుకు పోటీ చేస్తుండో ఆయనకు అర్థం కాదు, ఆ బీజేపీ వాళ్ళకి అర్థం కాదు, ఓట్లు ఎందుకు వేస్తారో ఓటర్లకు అర్థం కాదు. అట్లాంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉన్నది. ఎందుకు జోష్లో? ఎమ్మెల్యేలు గెలిచిర్రు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిర్రు, రేపు ఎక్కువ ఎంపీలు గెలవబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఈ 12 జిల్లాల్లో మొత్తంగా ఒక కొన్ని 2-3 తప్ప మిగతా అన్ని కూడా వీళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరుండి ఓట్లు వేపించి క్యాంపెయిన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గెలిచిన సంతోషంలో కార్యకర్తలు జోష్లో ఉంటారు. కాబట్టి తీన్మార్ మల్లన్న రివ్యూల పేరిట, అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ల రివ్యూల పేరిట తీన్మార్ మల్లన్న ప్రచార సభలు కూడా దాంట్లోనే కలిసి కొనసాగుతున్నాయి. అయితే మల్లన్న ప్రచారంలో ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు కలిసి వస్తున్నారు కాబట్టి మల్లన్నకు అది ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాకేష్ రెడ్డి, ఆయన వరంగల్ జిల్లాకు చెందిన నేత. బీఆర్ఎస్ మొన్న అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఎంతో కొంత కృషి చేసి ఆ వరంగల్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి ఆ రాకేష్ రెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డ మీడియంగా ఆయన ప్రచారం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి ఎంపీ అభ్యర్థులు, జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి తన సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడం కోసం రాకేష్ రెడ్డికి అన్ని తానే ముందు నడుచుకుంటూ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని ముందుకు పోతున్నారు ఏనుగు రాకేష్ రెడ్డి. అట్లాగే ప్రేమేందర్ రెడ్డి, ఈయన వెనుకబడి ఉన్నాడు, మొత్తం బీజేపీ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. బీజేపీ పార్టీ ఈ 3 జిల్లాల్లో చాలా, నల్గొండ, వరంగల్, ఖమ్మంలో చాలా వెనుకబడి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ప్రేమేందర్ రెడ్డికి ఎన్ని ఓట్లు వస్తాయనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది.